మేము అంతసేపు చేయలేము అనుకుంటున్నారా? ఓ పని చేయండి, ఉదయం లెగండి, పావు గంట మనసారా దేవుని స్తుతించండి. మళ్ళీ మీ పనులయ్యాక మళ్ళీ మనసారా ఒక పావు గంట 15 నిమిషాలు, మధ్యాహ్నం పనులయ్యాక అన్నీ అయిపోయాక మీరు భోజనం చేసాక పడుకోవడమో లేదా కూర్చోవడమో రెస్ట్ తీసుకున్నా అప్పుడు అరగంట గడపండి. రాత్రి ఒక అరగంట గడపండి. ఇలా మీరు గడుపునే గంటన్నర చేసుకోగలరు. లేదా తెల్లరగట్లు లేవండి, అది ఒక అరగంట చేయండి. నిద్ర కున్నుపాట్లతోనే చేయండి. దేవుడితో నువ్వు ఎలాగైనా సరే దేవుడితో కనెక్ట్ అయ్యినట్టుగానే ఉండాలి తప్ప ప్రార్థన జీవితం దిగచారిపోకూడదు. పెరగాలి. మన దినదినము ఎలా పెరుగుతామో అలా ఉండాలి. మొరగుజ్జులా ఉండిపోకూడదు. మళ్ళీ ప్రార్థనలో మనం పెరగాలి. ఏ వయసుకి ఆ వయసు మనం పెరుగుతూ ఉంటేనే మన హైట్ పెరుగుతుంది కదండి. ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే ఏమంటారు? మొరగుజ్జోలు అంటారు. మన ప్రార్థనలో మొరగుజ్జోలు ఉండకూడదు. ఆత్మీయ యుద్ధులు మొరగుజ్జులుగా ఉండకూడదు. దేవుడు అలా సృష్టిస్తే దేవుడికి మహిమది. కానీ ఆత్మీయ జీవితం వచ్చినప్పటికీ అంగలేహం ఉండకూడదు, మొరగుజ్జులుగా ఉండకూడదు. ఇలాంటి లోపాలు లేకుండా మీరు ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని, మీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించు. ఇంతకాలం మీరు ప్రార్థన చేయలేని వారు అవ్వచ్చు, మొదలుపెట్టి చూడండి. ఒకవేళ చేస్తూ చేస్తూ మానేసి ఉండొచ్చు, మళ్ళీ మీరు పునరుద్ధరించి పడండి. చేసేవారు ఇంకా అధికంగా